మనిషి సైడ్ సైడ్ తిరుగుకోవాలి సార్ పిల్లలు బామ్మ మా మేయర్ గారు సురేష్ అన్న ఆయన కాదు సురేష్ అన్న తెలియకుండారు అసలు సురేష్ అన్న నీకు ఎవరికి ఇప్పిస్తారు 3000 సైడ్ అండి ఓకే ఇంకోటి ఫ్యాన్ గుర్తుకేయండి అమ్మా అందరికి చెప్పి ఫ్యాన్ గుర్తుకోండి మర్చిపోతున్నా Gak
పన్న ఇటు అమ్మా కానుకుంటున్నామ్మా పట్టాలు తీసుకున్నాం ఇల్లు పట్టాలు తొందరలో అయిపోతాయమ్మా మీ అన్నకు కాదులే మాకు ముఖ్యం సార్ పట్టాలు ఇప్పించిన వాళ్ళకు కట్టించిండు నాకు అన్నీ ఆయనే సురేష్ బాబు గారి నాయకత్వం సురేష్ బాబు గారి నాయకత్వం సర్వత ఎన్నికలకి 22 రోజులు సమయం ఉంది. ప్రతి ఒక్క వీధి గడప గడప వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలను అన్ని ప్రాంతాలను మేము క్యాన్వాస్ చేస్తున్నాం. అపూర్వ స్పందన కనబస్తుంది. కడప నగరంలో అభివృద్ధికి పట్టం కట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఒకటే ప్రజలు చెప్తున్నాం, 75 సంవత్సరాల్లో ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు 5 సంవత్సరాల పరిపాలనలో అంతో ఇంతో గొప్ప కొద్దిగా జరిగింది తప్ప 2019లో దిశ మార్చే విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావడం, మన రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాకే అగ్రపీఠం వేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ గారు. ఈ నగరంలో నాన్ డిప్యూటీ ద్వారా 1400 కోట్ల రూపాయలు ఇచ్చిందే కాకుండా 2300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. నిజంగా కేవలం 2.5 సంవత్సరం కరోనా మహమ్మారి ఉన్నా కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అతలాకుతలమైన కానీ ఈరోజు 2.5 సంవత్సరంలోనే కేవలం 2400 కోట్ల రూపాయలు మేము చేయడం జరిగింది. నిజంగా ఈరోజు తన తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు రిమ్స్ హాస్పిటల్ కడితే తన తండ్రి జగన్మోహన్ గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి జాతికి అంకితం ఇచ్చిన రోజు జగన్మోహన్ గారు. నిజంగా 370 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. సైకాట్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, విలీవ్ ప్రసాద్ హాస్పిటల్, పుష్పగిరి హై హాస్పిటల్ నిర్మించి ఈరోజు ఒక హెల్త్ హబ్గా కడప నగరాన్ని దిద్దిన ఘనత జాతికి అంకితం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఒక తూరు ఆలోచన చేయండి. కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహాకూటమిగా ఏర్పడి తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఆ 3 పార్టీలే కాకుండా ఒక పక్క కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్నీ కలిసి ఉమ్మడిగా ఒక నాయకుడిని ఓడించి దానికి ముందుకు వస్తున్నారు. నిజంగా గత ప్రభుత్వంలో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు కడప నియోజకవర్గంలో నేను మేయర్గా, మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఎమ్మెల్యేగా ఇద్దరము మా పాలకవర్గము ఈ నగరంలో మేమే ఉన్నాం. ఆ రోజు 5 సంవత్సరాల్లో కేవలం 14 ఫైనాన్సు జనరల్ ఫండ్ నుంచి 50 కోట్లు అంటే 50 కోట్లు మించి మేము అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఈరోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రితో ఈ ప్రాంత వ్యక్తి మన ప్రాంతంలో ఎప్పుడు కానీ అభివృద్ధి కార్యక్రమం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు తన తండ్రి బ్రహ్మసాగరంలో 12 టీఎంసీలు పెడితే ఈరోజు 0.18 వరకు హెడ్రేటర్ని వెడల్పు చేసి ఈరోజు 18 టీఎంసీలు పెట్టిన ఘనత జగన్మోహన్ గారిది. ఈరోజు గండికోటకు కానీ, సర్వరారు కానీ, SR1 కానీ, SR2 కానీ అన్ని ప్రాంతాల్లో చిత్రావతి కానీ ఈరోజు నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చినాయంటే 60 టీఎంసీ లేత నీళ్ళు వచ్చినాయంటే ఆ ఘనత రాజశేఖర్ గారిది. దాన్ని పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ గారిది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసి మా అంజద్ బాషాకి శాసనసభ్యుడిగా ఒక ఓటు, ఎంపీగా మా అవినాష్ రెడ్డికి ఓటేసి రేపు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిజంగా జగన్మోహన్ గారు 2014లోనే 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు దక్కుతుంది. 2019లో 4 సీట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారితే 2019లో వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నింది. ఏ రోజు కానీ బీజేపీతో
అలయన్స్ అయ్యి మైనార్టీ మినిస్టర్ని ఒక శాఖను కానీ ఒక శాసనసభ్యునికి టికెట్ ఇచ్చిన దాఖలు లేవు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు 2019లో జగన్మోహన్ గారు 2024 కూడా 5 మంది శాసనసభ్యులను మైనార్టీలకు ఇచ్చి ఒక ఉప ముఖ్యమంత్రిని రాష్ట్రానికి చేసి ఈరోజు ఘనత మా పార్టీకి దక్కుతుంది. ఈరోజు 2024 సర్వత ఎన్నికల్లో ఈరోజు 7 శాసనసభ స్థానాలు మైనార్టీలకు ఇచ్చి ఘనత జగన్మోహన్ గారిది. అంతేకాకుండా అజీజ్ ఖాన్కి రాజ్యసభ కూడా ఇచ్చే అనౌన్స్ చేసిన ఘనత మా పార్టీకి ఉంది. ఇంతవరకు బలహీన బడుగు లాంటి ఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు రాజ్యసభకి చేసిన ఘనత ఎవరూ లేదు. ఈ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది కానీ ఏదైనా కానీ బీసీలు మా పేటెంట్ హక్కులు అనే వాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ గారి 4గురికి రాజ్యసభకి ఇచ్చిన ఘనత బీసీలకి జగన్మోహన్ గారు దక్కుతుంది. మైనార్టీలో ఈరోజు జగన్మోహన్ గారికి దక్కుతుంది. నిజంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇన్నాళ్ళు మాతో ఉండి కేవలం ఈ పార్టీలో ఉంటూ గడప గడప తిరిగి నీకు ఉండాలి విలువలతో కూడిన రాజకీయం చేయాలని పార్టీ మారినావు. ఈరోజు పార్టీలో ఉంటే 2వ స్థానంలో ఉండే వ్యక్తి నువ్వు అఫ్జల్ ఖాన్. మా పార్టీ నుంచి ఈరోజు పోయినావు. ఈరోజు 20వ స్థానంలో ఆ పార్టీని గుర్తిస్తుంది. రేపు మళ్ళీ తిరిగి మా పార్టీకి వచ్చే రోజు నువ్వు ఉండాయి కాసుకో ఖబర్దారని తెలియదు.